నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. తమిళ సూపర్ స్టార్ ఉలగనాయకన్ కమల్ హాసన్ గారు తగ్ లైఫ్ చిత్రంలో నటిస్తున్నారు. రేపటి రిలీజ్కి రెడీగా ఉంది. అయితే ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా ఆయన మాట్లాడుతూ శివరాజ్ కుమార్ గారు పక్కనే ఉండగా కన్నడ తమిళ్ బిడ్డ లాంటిది, తమిళ్ నుంచే కన్నడ పుట్టింది అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. దీనికి కన్నడీయులు కొంచెం అవిశ్వాసం వ్యక్తం చేస్తూ దీనికి సంబంధించి సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా కమల్ హాసన్ గారికి ముట్టికాయలు వేయడం జరిగింది. సో ఓవరాల్గా ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు, దీన్ని ఎలా ప్రజలు అర్థం చేసుకోవాలి అనే అంశం గురించి మనతో చర్చించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. అదే సార్, కమల్ హాసన్ గారు ఇలా మాట్లాడడం, దీన్ని ఎలా తీసుకోవచ్చు, కన్నడీయులు ఎందుకెంత హట్ అవుతున్నారు, ఏంటి అసలు దీని వెనక తాత్పర్యం? అంటే ఆయన చాలా వేగ్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు. సారీ చెప్పేస్తే బాగుండేది, కానీ సారీ చెప్పడానికి ఇష్టపడటం లేదు నేను అని చెబుతూ ఒక వివరణ ఇచ్చాడు ఆయన. ఆ వివరణ కూడా కన్నడ ప్రజలని బాధ పెట్టే విధంగానే నడిచింది. అంటే నేను కన్నడ ప్రజల్ని విపరీతంగా ప్రేమిస్తున్నాను, కన్నడాన్ని ప్రేమిస్తున్నాను, ప్రేమలో సారీలు చెప్పడం ఉంటాయా, నేను సారీ చెప్పను, క్షమాపణ చెప్పను అని మాట్లాడాడు ఆయన. కానీ ఆయన చేసిన వ్యాఖ్య ఏమిటి? తమిళం నుంచి కన్నడం పుట్టింది అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. అది చాలా తప్పు మాట. ఎందుకంటే ఇవన్నీ కూడా ద్రవిడియన్ లాంగ్వేజెస్. అదే తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం ఇవన్నీ కూడా ద్రవిడ భాషలు. వీటన్నిటికీ సారూప్యతలు ఉన్నాయి. అన్ని భాషల్లోనూ చాలా పదాలు పోలికలు ఉంటాయి. లిపి పరంగా తెలుగుకి కన్నడకి చాలా పోలికలు ఉన్నాయి. మధుదండావతే ఒకానొక టైంలో ఆయన రైల్వే మినిస్టర్గా ఉండగా ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. నన్ను ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో కర్ణాటక జైల్స్లో ఉంచడం వల్ల నాకు కన్నడ కొంత వచ్చింది. ఈసారి కనుక ఆవిడ మళ్ళీ అధికారంలోకి వచ్చి తెలుగు రాష్ట్రంలో ఎక్కడైనా నన్ను జైల్లో పెడితే తెలుగు కూడా నేర్చుకోగలను, ఈజీగా నేర్చుకోగలను, కన్నడకి తెలుగుకి ఉన్నటువంటి సారూప్యత రీత్యా అన్నాడు ఆయన. కాబట్టి ఈ భాషల మధ్య ఒక సారూప్యత ఉంటుంది, కానీ ఏ భాష ఆ భాషే గొప్పది. అదే అంత మాత్రమే కాదు, ప్రతి చోట ప్రతి భాషలోనూ మాండలికాలు ఉన్నాయి. తమిళనాడులోనే 4-5 మాండలికాలు ఉన్నాయి, అలాగే ఆంధ్రాలో 4-5 మాండలికాలు ఉన్నాయి. తెలంగాణ మాండలికం వేరు, కోస్తా ఆంధ్ర మాండలికం వేరు, అలాగే ఉత్తరాంధ్ర మాండలికం వేరు, రాయలసీమ మాండలికం వేరు. మాండలికం అనేది స్లాంగ్ లాంటిదా? స్లాంగే. మాండలికం అంటే స్లాంగే. అంటే ఆ స్లాంగ్ కి ఇబ్బంది కలిగినా అక్కడ ప్రజల మనోభావాలు గాయపడతాయి. అంటే సినిమాల్లో తెలంగాణ భాషను కమెడియన్స్ కు వాడుతున్నారు అని తెలంగాణ ఉద్యమ కాలంలో సినిమా రంగం మీద తీవ్రమైన విమర్శలు వచ్చినాయి. అదే పద్ధతి. అంటే భాషని గౌరవించటం అంటే ఆ మనిషిని గౌరవించటమే. ఇది కన్నడ ప్రజలు సీరియస్ గానే పట్టించుకున్నారు ఆయన మాట్లాడింది. నిజానికి కమల్ హాసన్ ఇక్కడ తెలుగు ప్రాంతాల్లో మాట్లాడుతూ, హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. తెలుగు సినిమా పరిశ్రమ నుంచే నాకు తొలి విజయాలు దక్కాయి అన్నాడు. మంచిదే అది. నిజానికి ఆయన్ని ప్రపంచవ్యాప్తంగా ఆయనకు గుర్తింపు తీసుకొచ్చింది కన్నడ చిత్రరంగం. అది మర్చిపోయాడు ఆయన. బాలు మహేంద్ర డైరెక్షన్లో వచ్చినటువంటి కోకిల అనే సినిమా జాతీయ స్థాయిలో అవార్డులు సాధించింది. అంత మాత్రమే కాదు, అది పనోరమా ద్వారా, అలాగే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఫిలిం క్లబ్బుల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మూవీ లవర్స్ అందరికీ దగ్గరైన సినిమా అది. కమల్ హాసన్లోని నటుడిని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమాల్లో కన్నడ సినిమా కోకిల కూడా ఒకటి. రోజారమణి అలాగే కమల్ హాసన్ యాక్ట్ చేశారు ఆ సినిమాలో. అందుకని కన్నడ పరిశ్రమ నుంచి చాలా పొందాడు ఆయన కమల్ హాసన్. పొంది అలా మాట్లాడటం అనేది ఖచ్చితంగా తప్పే. రెండోది, భాషాపరంగా కూడా చాలా సందర్భాల్లో ఈ భాషలన్నీ సంస్కృతం నుంచి పుట్టాయని మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అది తప్పే. ఎక్కడికక్కడ అక్కడ ప్రజల నాగరికతలో నుంచి పుట్టేవే భాషలు. ఎవరి భాష వారికి గొప్పదే, ఎవరి మాండలికం వారికి గొప్పదే. ఖచ్చితంగా మాండలికాన్ని, భాషని గౌరవించి తీరాలి ఎవరైనా సరే. అయితే ఏ అభిప్రాయంతో మాట్లాడి ఉంటాడు కమల్ హాసన్ అనే లోతుల్లోకి వెడితే, జనరల్ గా ద్రవిడ ఉద్యమానికి నాయకత్వం వహించటము, ఒక రకంగా ఆ ముందుండి నడిపిస్తున్నాం మేము అనేటువంటి అభిప్రాయం తమిళ నాయకులకి మొదటి నుంచి ఉంది. అంటే ద్రవిడ సిద్ధాంతాన్ని బలంగా మాట్లాడింది తమిళనాడే. అలాగే ఉత్తరాది పార్టీల ప్రభని అడ్డుకున్నటువంటిది కూడా తమిళనాడే. అలాగే చాలా కాలంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఎన్నడూ అధికారంలోకి రానివ్వలేదు ఒకానొక టైం నుంచి. తర్వాత రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ తమిళనాడులో జెండా పాతడానికి కష్టపడుతూనే ఉంది. అన్నామలై లాంటి వాళ్ళతో ట్రై చేస్తున్నారు, ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ వాళ్ళు అధికారంలోకి వస్తారా రారా అనేది క్లియర్ గా చెప్పలేని పరిస్థితి. అందుకని ఉత్తరాది పార్టీలను అడ్డుకోవడంలోనూ, అలాగే ద్రవిడ భాషల గురించి, ద్రవిడ సంస్కృతి గురించి
బలంగా ఆర్గ్యూ చేసింది మేమే అనేటువంటి మేము పయనీర్స్ అనేటువంటి ఒక అభిప్రాయం తమిళ ప్రజల్లో ఉంది. ఆ అభిప్రాయంతో బిగ్ బ్రదర్ లాగా బిహేవ్ చేశాడు ఆయన, అదే కమల్ హాసన్. అలా బిగ్ బ్రదర్ మెంటాలిటీని ఎవరు టాలరేట్ చేయరు. అదే ధోరణిలో ఇప్పుడు కన్నడ ప్రజల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. ఆయన సింపుల్గా సారీ చెప్తే బాగుండేది. నేను అన్నది వేరే కాంటెక్స్ట్లో అన్నాను అంటే మనమంతా ఒక్కటే, మనందరం భరతమాత బిడ్డలు అన్నట్టుగానే చెప్పాడు అని అనుకోవచ్చు కదా సార్. భరతమాత బిడ్డలు అనేది వేరే గొడవ. ఇవన్నీ దక్షిణ భారత భాషలు. దక్షిణ భారతం అంటే ద్రవిడస్థాన్ అనుకుందాం. ఇది ద్రవిడ భాషలు, ద్రవిడ భాషా కుటుంబం అంటారు వీటిని. ఇవన్నీ కూడా అంటే సినిమా పరిశ్రమ కూడా మొదట వీటన్నిటికీ మెడ్రాసే రాజధాని ఒకప్పుడు. సినిమా రంగం పరంగా చూసినా కానీ కన్నడ ఇండస్ట్రీ, రాజ్ కుమార్ గారు, అలాగే తెలుగు ఇండస్ట్రీ, మలయాళం ఇండస్ట్రీ, ప్రేమ్ నజీరు, వీళ్ళందరూ మెడ్రాస్ నుంచే కదా మొదలుపెట్టింది ప్రయాణం. ఇంక్లూడింగ్ మనం కూడా అదే తెలుగు సినిమా నుంచి. ప్రతి ఒక్కరూ మెడ్రాస్ నుంచే ప్రారంభమైంది జీవితం. కాబట్టి వీళ్ళందరూ మన దగ్గర నుంచి వెళ్ళిపోయారు, మన దగ్గర ఎదిగి వెళ్ళిపోయారు, ఇలాంటి అభిప్రాయాలు కూడా ఉండుండొచ్చు. అంటే ఒక బిగ్ బ్రదర్ తత్వం అనేది అనుకోకుండా వాళ్ళల్లో అలా డెవలప్ అయింది. అలా అభివృద్ధి చెందినటువంటి అభిప్రాయంలో నుంచి ఒక వేగ్ స్టేట్మెంట్ ఇష్యూ చేస్తాడు. అంటే ఒక ట్రంప్ లాగానా, ఒక అమెరికన్ ట్రంప్ లాగా కొంచెం అంతే. అగ్రం మాదే, మేమే మా నీడన బతికినటువంటి జీవాలు ఇవన్నీ, మా ఆశీర్వాదంతో పెరిగారు, ఇవన్నీ కూడా ఆ మాటలో కనిపించినాయి. అదేనండి. తమిళం నుంచి కన్నడం పుట్టింది అనటం, మా నుంచి నేర్చుకుని వీళ్ళందరూ ఇప్పుడు మాట్లాడుతున్నారు అన్నటువంటి ఒక అహంభావపూరితమైనటువంటి ధోరణి కనిపించింది. అది కరెక్ట్ కాదు. రైట్. మీ సినిమా మార్కెట్ చేసుకోవడానికి వెళ్ళారు మీరు. మీ సినిమాని మార్కెట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వినయంగా వ్యవహరించాలి. అంతే తప్ప ఓవర్ హెడ్తో బిహేవ్ చేయటం, ఓవర్ స్టేట్మెంట్లు ఇవ్వటం అనేది ఇబ్బందికరం. ఈ ఓవర్ హ్యాండెడ్నెస్ అనేది ఏ వ్యవహారంలోనైనా కుదరని పని. అది చేశాడు ఆయన. అందుకనే కోర్టులో వాళ్ళు వేసినా కానీ హైకోర్టులో కూడా వాళ్ళకి పాజిటివ్గానే వచ్చింది, సుప్రీంకోర్టుకి వెళ్ళినా వాళ్ళకి పాజిటివ్గానే వచ్చింది. ఎందుకంటే ప్రాంతీయ భాషల్ని, నాగరికతల్ని కాపాడుకోవటం అనేది సీరియస్గా పట్టించుకోవాల్సిన విషయం. నిజానికి తమిళ భాష కూడా అదే దీనిలో ఉంది. హిందీ మీద ఆ మధ్య ఎందుకు ఉద్యమించారు వాళ్ళు? హిందీకి వ్యతిరేకంగా బలంగా ఎందుకు నినదించింది తమిళనాడు? హిందీని మా మీద రుద్దే ప్రయత్నం చేయొద్దు అని అన్నారు వాళ్ళు. దానికి దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ కలుపుకుని వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. రెండోది, కమల్ హాసన్ కేవలం కన్నడ ప్రజలను ఇబ్బంది పెట్టడం మాత్రమే కాదు, ఆయన చేసిన పని వలన ఇప్పుడు డిఎంకే ఒక ప్రోగ్రాంలో ఉంది, స్టాలిన్ ఒక ప్రోగ్రాంలో ఉన్నాడు. అంటే సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్నిటినీ ఒక తాటి మీదకి తీసుకురావడం కోసం ఆయన ఈ మధ్య మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి అంటే పార్లమెంట్లో ఈ డీలిమిటేషన్ పద్ధతిలో అక్కడ సీట్లు పెంచుకునే ప్రయత్నం చేస్తోంది భారతీయ జనతా పార్టీ. నార్త్లో సీట్లు పెంచేసుకుని సౌత్ని అసలు పట్టించుకోకుండా పొలిటికల్గా వదిలేద్దామనే ఒక మూడ్లో ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళతో కుమ్మక్కైన పార్టీలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి కుమ్మక్కైన పార్టీలు ఉంటాయి. ఎలాగూ వాళ్ళ ప్రోగ్రామే అది. ప్రతి పార్టీని సరెండర్ చేసుకునే పనిలో వాళ్ళు ఉన్నారు. దానికి వ్యతిరేకంగా దెబ్బలాడటం. అలాగే పార్లమెంట్లో సీట్లు పెంచుకుంటున్నారు వాళ్ళు. పార్లమెంట్లో సీట్లు 800 చిల్లరకు తీసుకెళ్లిపోయి అందులో మెజారిటీ డీలిమిటేషన్ కింద జనాభా ప్రాతిపదికన ఉత్తర భారతదేశంలో సీట్లు పెంచేసుకుంటే ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు దక్షిణాది గొంతుతో సంబంధం లేకుండా వాళ్లే ఓట్లు వేసుకుని గెలిచేయగలరు, బిల్లుల్ని గెలిపించుకోగలరు. అందుకని దాన్ని వ్యతిరేకిస్తూ దక్షిణాదిలో కూడా సీట్ల సంఖ్య పెరిగితే అప్పుడు మాత్రమే డీలిమిటేషన్ అనే నినాదంతో దక్షిణ భారతదేశం ఏకం కావాల్సిన అవసరం ఉంది అని ఆయన ఈ మధ్య మీటింగ్ పెట్టాడు. దక్షిణాది రాష్ట్రాల నాయకులందరూ వెళ్ళారు, కేసీఆర్ కూడా వెళ్ళాడు, కేటీఆర్ వెళ్ళాడు. కాబట్టి ఇది పరిస్థితి. ఈ కార్యక్రమంలో తమిళనాడు నిమగ్నమై ఉంది. దానికి విఘాతం కలిగించాడు ఈయన కమల్ హాసన్. అందుకని తమిళ ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తోంది. కమల్ హాసన్ మాట్లాడిన మాటల్ని డిఎంకే పార్టీ కూడా జీర్ణం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఆయన ఒక్కసారి ఆలోచించుకుని సారీ చెప్పడం తప్ప గత్యంతరం లేదు. రైట్. ఓకే సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.